తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏమిటి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆయన్ని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆదేశించింది. అందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నారా లేరా అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. ఈ అంశాల మీద గంటా శ్రీనివాసరావు ఇప్పుడే స్పందించారు. తనని చీపురుపల్లి నియోజకవర్గం వెళ్ళి పోటీ చేయమని పార్టీ అధిష్టానం సూచించిన మాట వాస్తవమే. అక్కడ కీలకమైనటువంటి నేత బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి గట్టి నేత మీద పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన వాళ్ళు చేశారు పార్టీ వైపు నుంచి. నేను దాని మీద ఆలోచించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే మీరు వెళతారా లేదా అనేటువంటి అంశం మీద విలేకరులు అడిగినటువంటి సందర్భంలో నేను మా పార్టీకి సంబంధించినటువంటి నా కార్యకర్తలు, మా నియోజకవర్గ నాయకులు, నా అభిమానులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరితో మాట్లాడుకోవాల్సి ఉంది. ఇది వెంటనే నిర్ణయం తీసుకునేటువంటి అంశం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. పరోక్షంగా అక్కడికి వెళ్ళలేను అనేటువంటి విషయాన్ని కూడా ఈ విలేకరులతో ఆయన పంచుకున్నారు. ఆయన చెప్పినటువంటి అంశం ఏమిటంటే, నేను విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి మొన్న పోటీ చేసి గెలిచాను. ప్రతిసారి నేను నియోజకవర్గం మారుతూ ఉన్నాను కదా, అదే తరహాలో ఇప్పుడు కూడా మారుతారు, ఇంకో నియోజకవర్గానికి వెళ్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను ఆ విధమైనటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి సంప్రదాయం, నేను ఒక ఎన్నికలకు ఒక నియోజకవర్గం, ఒక ఎన్నికలకు మరొక నియోజకవర్గం, ఇలా మారేటువంటి సంప్రదాయాన్ని ఇప్పటితో నేను నిలుపుదల చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను విశాఖ నార్త్ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని గంటా శ్రీనివాసరావు చెప్పారు. మరి దానికి పార్టీ అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా అనేటువంటి విషయం రేపొద్దున సీట్ల ఖరారైన తర్వాతే తెలిసేటువంటి అవకాశం ఉంది. పార్టీ చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చీపురుపల్లి అనేటువంటి అంశం. కానీ చీపురుపల్లి అనేటువంటిది విజయనగరం జిల్లాలో ఉంది. నేను ఇప్పటి వరకు భీమిలి మిగతా చోట్ల పోటీ చేసినా కూడా అన్నీ కూడా విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాత్రమే. ఇప్పుడు వేరే జిల్లాకి వెళ్ళి పోటీ చేయమని పార్టీ అన్న నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, అక్కడ ఉండేటువంటి సమీకరణలు ఏంటి, ఇవన్నీ కూడా నేను చూసుకోవాల్సి ఉంటుంది కదా. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి విధంగా గంటా శ్రీనివాసరావు వివరించారు. అంటే తాను మాత్రం విశాఖ నార్త్ నుంచే మళ్ళీ పోటీ చేయాలని భావిస్తున్నాను అని దాదాపుగా పార్టీకి స్పష్టం చేసినట్టే అనుకోవాలి. మరి గంటా శ్రీనివాసరావు తిరిగి విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆయన నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా? ఎందుకోసం అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 సీట్లలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన, తెలుగుదేశము, బీజేపీ కూడా పొత్తులోకి రాబోతున్న నేపథ్యంలో సీట్ల పంపకం అనేటువంటిది చాలా సమస్యగా మారింది. అక్కడ గంటా శ్రీనివాసరావు బహుశా ఇక విశాఖ నార్త్ సీటు ఇవ్వకపోవడం సాధ్యం కాదు అనేటువంటి దాని మీదనే పార్టీ నిర్ణయానికి వచ్చింది. అయితే బొత్స సత్యనారాయణ మీద విజయనగరం జిల్లా మొత్తం కూడా పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వన్ సైడ్గా ఉన్నాయి. మొత్తం 9కి 9 మొన్న 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు కూడా 1-2 నియోజకవర్గాల మినహా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు విజయనగరం జిల్లాలో పోటీ చేస్తే ఉపయోగం అనేది తెలుగుదేశం ఆలోచన. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అంగీకరిస్తారా లేదని చూడాలి.